ఒక్క చోట మాత్రం ఎడంకాలు మీద నిలబడి కుడి కాలు పైకెత్తండి. కాస్త మీకు ఒక కాలు మీద నిలబడి ఒక కాలు మార్చుకున్నారన్న తృప్తి వల్ల మీకు ఒళ్ళు నిప్పి తగ్గిందని నేను సంతోషపడతాను అన్నాడు ఆ నటరాజస్వామి వంక చూసి. ఇంతమంది చూస్తూ ఉండగా నటరాజస్వామి ఎక్కడా లేని రీతిలో ఎడమ కాలు కింద పెట్టి కుడి కాలు పైకెత్తాడు. ఒక్క మధురైలోనే కనపడుతుంది మీకు, ఒక్క రజత సభలోనే చూడాలి. అసలు ఆ మూర్తిని చూడటానికి 2 కళ్ళు కావు, 1000 కళ్ళు సరిపో, అంత అద్భుతమైనటువంటి మూర్తి. అసలు నిజంగా ఎడంకాలు మీద నిలబడి కుడికాలు పైకెత్తితే సాధారణంగా మనం చూసే మూర్తుల కన్నా భిన్నంగా ఏదో అందులో తేడాగా అదో రకంగా అనిపించాలి. కానీ నిజంగా శివుని యొక్క నాట్య విలాసం, ఆయన ఎడంపి పాదం మీద ఉంచుకుని కుడికాలు పైకెత్తినటువంటి ఆ నటరాజమూర్తి మధురైలో చూస్తుంటే ఆశ్చర్యపోతాం. అంత అద్భుతంగా ఆనాడు రాజశేఖర పాండ్యన్కి దర్శనమిచ్చినటువంటి స్వామి ఇప్పటికీ మహారాజు కోరాడు కాబట్టి ఎడం పాదం మీద ఉంచుకుని కుడిపాదం పైకెత్తి నిలబడ్డాడు. అంతేకాదు, పార్వతీదేవి యొక్క కోరిక తీరడం అనేటటువంటి దానికి హద్దు లేనటువంటి క్షేత్రం మధురై. ఎందుచేత అంటే అసలు ఎక్కడా ఎప్పుడూ ఏ పెళ్లిలోనూ జరగనంత వైభవం అంతా మీనాక్షి కళ్యాణంలో కనపడాలి అని కోరుకుంది. మీనాక్షి పరదేవతకి తల్లి కాంచనమాల. ఆవిడ కోరిక ప్రకారమే మలయధ్వజ పాండ్యన్ అన్ని వంటలు చేయించాడు. అసలు నిజంగా మీనాక్షి కళ్యాణానికి వచ్చిన గణాల సంఖ్యలు చదువుతుంటే మనకి ఆశ్చర్యం వేస్తుంది, ఇంతమందికి ఎలా వండారని. విచిత్రం ఏమిటంటే రాత్రి 10 వరకు భోజనాలు పెడుతూనే ఉన్నారు. వచ్చిన వాళ్ళందరూ తిన్నారు. తినేసిన తరువాత శంకరుడికి అత్తగారు కదా కాంచనమాల, చిన్న అతిశయం వచ్చింది ఆవిడికి. అతిశయం వచ్చి, శంకరుడు చాలా గొప్పవాడు, ఆయన లాంటి వాడు మీకు అల్లుడయ్యాడని కదా అందరూ అంటున్నారు, శంకర మేము గొప్పవాళ్ళమే అని అనిపించుకోవాలని తిన్నగా అల్లుడి దగ్గరికి వెళ్ళింది ఆవిడ. మధ్యలో ఇంకెవరి దగ్గరికి కాదు, అల్లుడి దగ్గరికే వెళ్ళింది. వెళ్ళి, శంకర మాదొక చిన్న సమస్య మీరు తీర్చాలి. ఏమత్తయ్యారు, ఏం సమస్య అన్నాడు.